నాన్న, హారా వస్తున్నారా? పని ఎలా అయింది నాన్న ఈరోజు? బాగైందిరా. నాన్న, మొన్న నువ్వు నాకు మాట ఇచ్చావు నా ఫోన్కి బ్యాక్ కవర్ వేపిస్తావని. వెళ్దాం పదరా. అన్నా, మొన్న ఈ ఫోన్కి బ్యాక్ కవర్ చూసిపోయాను కదన్నా, అది కొంచెం ఇవ్వండి అన్నా. నాన్న, డబ్బులు 300 అన్నా. అదేంటి నాన్న, లాస్ట్ వీకే చెప్పాను కదా మందులు కొనుక్కోమని. మందులకు పెట్టుకున్న డబ్బులతోనే నీకు బ్యాక్ కవర్ కొనిచ్చారా? నాన్న, ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. అన్నా, ఇందాకే వచ్చి ఈ బ్యాక్ కవర్ తీసుకుని పోయాను కదన్నా, నాకు వద్దన్నా, ప్లీజ్ వాపస్ తీసుకోండి అన్నా. థ్యాంక్స్ అన్నా. నాన్న, ఈ డబ్బులు తీసుకోండి. నాకేం వద్దు, మీరు మాత్రలు కొనుక్కోండి నాన్న. వాళ్ళకు అవసరం ఉన్నా కూడా పిల్లల కోరికలను తీర్చేవాడే నిజమైన తండ్రి. అవునా కాదు? వీడియోని లైక్ చేసి కమెంట్స్లో చెప్పండి. కూర్చోండి నాన్న. నాన్న, ఇప్పుడు నుంచి నువ్వు ఇంటికి రావద్దు నాన్న. ఈ డబ్బులు తీసుకోండి. ఎందుకురా, నేను నీకు అంత భారం అయిపోయానా? నేను నుంచి ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఏం ఖర్చురా? 25 ఏళ్ల నుంచి నేను నిన్ను చూసుకున్నాను కదరా. ఏం చూసుకున్నాను నాన్న? 25 ఏళ్ల నుంచి నువ్వు నా కోసం ఏమీ చేయలేదు. డబ్బులు పెట్టలేదు, ఆస్తి పెట్టలేదు. నా బతుకు రోడ్డు పాలైపోయింది నాన్న. ఆ డబ్బులతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బతుకు నాన్న, మా ఇంటికి మాత్రం రావద్దు. ఎక్కడికి వెళ్తున్నావురా? యాడికి లేదురా. ఏంటో చెప్పు. మీ నాన్న ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాడులేరా. నాకే అబద్ధం చెప్తున్నావా? మీ నాన్నని ఎక్కడో వదిలేసి వచ్చినావంట. నేను ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. అవునరా, వదిలేసి వస్తున్నాను. అయినా మా నాన్న నా కోసం ఏం చేశాడని? ఆయన వల్ల ఇంట్లో ఖర్చులు ఎక్కువయ్యారా. మీ నాన్న నీ కోసం ఏమేం చేశాడో తెలుసా? 20 ఏళ్ల నుంచి కష్టపడి డబ్బులు సంపాదించి ఒక్కొక్క రూపాయి కూడా మా నాన్న దగ్గర దాచుతున్నాడు. అది నీ కోసం. నువ్వు పెద్దోడయ్యాక నీకు ఏ కష్టం రాకూడదని చేస్తున్నాడు తెలుసా? మీలాంటి వాళ్ళకి ఆ డబ్బు నేను అందనివ్వనురా. అది మీ చెల్లికో మీ అమ్మకో అందేలా చేస్తాను.